ఐకిక విచారములను ధన మోసమును ఏం చేస్తాయట? వారిని నిష్ఫలులుగా చేస్తాయి. చాలామంది ఆదివారపు ఆరాధనని చాలా తేలిగ్గా తీసుకుంటారు. మనం అడుగుతున్నాడు, ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు రాలేదు అని అడుగుతుంటే, ఏముంది చిన్న, నేను బయటికి వెళ్ళాను అన్నాడు. ఓహో, క్రీస్తు త్యాగము కంటే నువ్వు బయటికి వెళ్ళినటువంటి పని గొప్పది కదా, క్రీస్తు మరణము కంటే నువ్వు చూసుకున్న పని గొప్పది కదా, క్రీస్తు త్యాగము కంటే నీవు చెయ్యు కార్యక్రమములు గొప్పవి కదా అనగానే, లేదు లేదు చిన్న, నేను చాలా తప్పు చేసేస్తున్నా అంటున్నాడు. అంటే చాలామంది ఏమైపోతారంటే ఐహిక విచారం, లోక సంబంధమైన విషయాలను ఉండిపోవాలి, సంఘంలోకి వెళ్తే నాకు వచ్చేది ఏంటి అనుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు మరణ త్యాగము అనేది మనలను నిలబెట్టేది. ఆదివారపు ఆరాధన అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి, నేను దేవునితో లీనమవుతున్నాను, నేను దేవునిలోనికి వెళుతున్నాను, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవునితో నేను మమేకం కాబోతున్నాడు, ఆయన నాతో మాట్లాడబోతున్నాడు అన్న విషయాలను మనం మర్చిపోతూ ఐహిక విచారాలకు పోతూ ఉంటాం.